వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. చెరుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రివ్యూ నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. 100 పడకల హాస్పిటల్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉచిత హెల్త్ క్యాంప్. ఫిబ్రవరి 16న చేపట్టే కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ పోస్టర్ ఆవిష్కరణ. సీతారాంపురం గ్రామంలో ఘనంగా ప్రత్యేక పారిశుద్ధ వారోత్సవాలు. నార్కట్పల్లి హద్దంకి హైవే దారిలో పోయే ప్రయాణికులను ప్రేమ జంటలను బెదిరించి దోపిడీ చేస్తున్న ముఠాను అరెస్టు చేసిన నల్గొండ జిల్లా పోలీసులు. నల్గొండలో ఘనంగా అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ శోభయాత్ర. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెంరెడ్డి రాజు. బెల్ట్ షాపులను నిషేధించాలన్న మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి బండి జంగమ్మ. బీఆర్ఎస్ నాయకులు భారత్ సుమన్స్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు. ఫిబ్రవరి 16న చేపట్టే కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి. జర్నలిస్టుల దీక్షను విరమింపజేసిన ఆర్డీఓ జగన్నాథరావు. జాతీయ స్థాయి తైక్వాండో పోటీలలో తెలంగాణకు 3 పతకాలు సాధించిన నల్గొండ జిల్లా తైక్వాండో క్రీడాకారులు. సూర్యాపేటలోని హోటల్ బాలాజీ గ్రాండ్ లో తెలంగాణ స్పైస్ రెస్టారెంట్ ప్రారంభం. ఘనంగా ఆర్టీడీ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గండమల్ల డేనియల్ 10వ వర్ధంతి వేడుకలు. బల్క సుమన్ దిష్టిబొమ్మ దహనం చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు. ట్రినిటీ పాఠశాలలో ఘనంగా ఇంటర్నేషనల్ రోజ్ డే. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బుధవారం సచివాలయంలో చెరువుగట్టు బ్రహ్మోత్సవాల నిర్వహణపై నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ మరియు ఇతర అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. బుధవారం సచివాలయంలో చెరువుగట్టు బ్రహ్మోత్సవాల నిర్వహణపై నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ మరియు ఇతర అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. 2వ శ్రీశైలంగా పేరొందిన పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం చెరువుగట్టు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మహేందర్ కుమార్, దేవస్థాన ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ మరియు ఇతర అధికారులు, అర్చకులు, చెరువుగట్టు ఎల్లారెడ్డిగూడెం కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 4వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ సీసా విజయలక్ష్మి, మాజీ ఎంపీటీసీ సీసా కృష్ణ గౌడ్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మంగళవారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 4వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ సీసా విజయలక్ష్మి, కృష్ణ గౌడ్, మాజీ ఎంపీటీసీ సీసా కృష్ణ గౌడ్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 4వ వార్డులో డ్రైనేజీల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణాలకు గాను మరిన్ని నిధులు కేటాయిస్తానని, 4వ వార్డు అభివృద్ధికి సహకరిస్తానని ఆయన అన్నారు. అనంతరం 4వ వార్డు కౌన్సిలర్ సీసా విజయలక్ష్మి, కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఇటీవల సంక్రాంతి సంబరాల సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో విజేతలకు ఆయన చేతుల మీదుగా నగదు బహుమతులను అందజేశారు. యాదగిరిపల్లి గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షులు సీసా కృష్ణ గౌడ్, డైరెక్టర్ల సభ్యుల ఆధ్వర్యంలో ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను ఘనంగా పూలమాలతో శాలువతో సత్కరించి మెమోంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, యాదగిరిపల్లి గీత కార్మిక సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సీసా విజయలక్ష్మి కృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలో
చెన్నోజు భాగ్యలక్ష్మి, మంద సునీత, కొమ్మగాని కవిత, లింగాల శరణ్య, కోల మౌనిక, రాజకొండ సునీత వీళ్ళంతా కూడా వరుసగా రావాల్సిందిగా విజ్ఞప్తి. వీరికి కన్సోలేషన్ బహుమతులు అందజేయడం జరుగుతుంది. రాజకొండ ములుగు లక్ష్మి, దొమ్మాడ చంద్రమ్మ, సామల సుకన్య, డంగు విజయలక్ష్మి, చెన్నోజు భాగ్యలక్ష్మి, మంద సునీత, కొమ్మగాని కవిత, లింగాల శరణ్య, కోల మౌనిక, రాజకొండ సునీత వీరు కన్సోలేషన్. గౌడ సోదరులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా ఈ 4వ వార్డుతో పాటు యాదగిరిగుట్ట పట్టణం అన్నింటి కూడా పార్టీలకు అతీతంగా మా గౌడన్లు అయితే 190% కూడా ఏకమై మా బిడ్డ గెలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి నమ్మకంతో మీరు ఓట్లు వేశారు కాబట్టి పార్టీలకు అతీతంగా కూడా ఈ యాదగిరిగుట్టను అభివృద్ధి చేసుకున్నాం. ఏదైతే ఆ రోజు శ్రీసకృష్ణ అవకాశాన్ని కూడా కోరుకొని మా మాట కట్టుబడి ఉండి మాకు అభివృద్ధి లక్ష్యంగా పనిచేసినటువంటి సీతకృష్ణ కూడా ఇప్పుడు కూడా మా మాట చెబుతారు కాబట్టి ఏదైతే ఆయన ఓడిపోయిన అభివృద్ధి ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీలో అమలు చేసుకున్నాం. ఈ 4వ వార్డును కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి కావాల్సినటువంటి డ్రైనేజీ కానీ సీసీ రోడ్లు కానీ ముఖ్యంగా ఇంకా శ్రీశక్షన్ అడుగుతున్నాడు. వీడికి వచ్చాక నాకు అనిపించింది ఇది అసంపూర్తిగా గౌడ సంఘం ఉంది. నా నిధుల నుంచి ఖచ్చితంగా గౌడ సంఘానికి 10 లక్షలు పెట్టి మాట ఇస్తున్నా. మీరు అడగకుండా ఎందుకు ఇస్తున్నా అంటే చాలా మంది పార్టీలు ఖచ్చితంగా కూడా నాకు చిన్నప్పటి నుంచి నా మీద కొంచెం కాలేజ్ దగ్గర డివైడర్ తగ్గించి ఆ రోడ్డు ఇక్కడి నుంచి గాంధీనగర్ వరకు కూడా రోడ్డు కంప్లీట్ చేయిస్తా అని చెప్పి మాట ఇస్తూ అభివృద్ధిలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యలేదు. ఎందుకంటే స్వామివారి కాలకారణం స్వామివారి అభివృద్ధితో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి నమ్ముకున్న వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి కాబట్టి తప్పకుండా నా నిధుల నుంచి ఈ యాదగిరిగుట్ట పట్టణానికి ఎక్కువ పెట్టి ఈ గౌడ కమ్యూనిటీలు కూడా 10 లక్షలు ఇస్తా అని చెప్పి మాట ఇస్తూ మళ్ళొక్కసారి అన్ని విషయాల మీద సుదీర్ఘంగా చేద్దాం. కృష్ణ అయితే నా క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న వ్యక్తి కాబట్టి అన్ని విషయాల్లో మేము 6 గ్యారంటీలలో భాగంగా ఆరోగ్యశ్రీని పెంచుతూ నిర్ణయాలు తీసుకున్నామని, ప్రైవేట్ హాస్పిటళ్లకు ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ తయారు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని 100 పడకల ఆసుపత్రికి మంత్రి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని 100 పడకల ఆసుపత్రికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హాస్పిటల్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని, హుజూర్నగర్లో ఇంత పెద్ద ఎత్తున హాస్పిటల్ను తన హయాంలో నిర్మిస్తున్నట్లు అందరికీ గుర్తు చేశారు. సిబ్బంది మౌలిక వసతుల ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో నివేదికను అధికారుల నుండి సేకరించడం జరిగిందని, వాటన్నిటిని పూర్తి చేస్తామని తెలిపారు. సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి సూర్యాపేట జిల్లాలో స్థానం కొంత వివాదంలో ఉందని దాన్ని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. 6 గ్యారెంటీల్లో భాగంగా ఆరోగ్యశ్రీని పెంచుతూ నిర్ణయాలు తీసుకున్నామని, ప్రైవేట్ హాస్పిటల్కు ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ తయారు చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన వైద్యాన్ని అందించడమే ధ్యేయంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్ అన్ని హంగులతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా డాక్టర్లు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. సార్ కొంచెం బ్యాక్ సార్ సైడ్ ఎలా ఉంది ఇప్పుడు? నగర్ ఈ ఏరియా హాస్పిటల్ కి అదనంగా మీకు సివిల్ వర్క్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలో మీరు పేపర్ మీద పెట్టి దాన్ని అంచనాలు వేసి కలెక్టర్ గారు రేపటిలోగా దయచేసి మీరు ఈ అంచనాలు వేసి అలాంగ్ విత్ ఎక్విప్మెంట్ మీరు ప్రాపర్ ఛానల్లో పంపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మినిస్టర్ గారు శాంక్షన్ చేస్తారని చెప్పి అసలు అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో మరి ఎక్కడెక్కడ ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి మీరు ఈ రోజే దాన్ని అదనపు గది కావాలన్నా ఓటీ కావాలన్నా మీకు ఇంకోటి కావాలన్నా మీరు దయచేసి అది లిస్ట్ అవుట్ చేసి పంపించండి. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో గవర్నమెంట్ కి సంబంధించిన హాస్పిటల్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్ని కూడా
మరింత మెరుగైన సేవలు అందించడానికి, మరింత మెరుగైన మౌలిక వసతులు కల్పించడానికి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజు ఒప్పుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం 2వ రోజు గుత్తా సుఖేందర్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయం ఎన్జీ కాలనీలో ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించారు. గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం 2వ రోజు గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఎన్జీ కాలేజీలో నిర్వహించిన ఉచిత హెల్త్ క్యాంప్ CION సెంటర్ క్లినిక్ సౌజన్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో రేడియేషన్ రహిత, అత్యంత గోప్యంగా, మానవ స్పర్శ లేకుండా ఉచిత ఓరల్ క్యాన్సర్, మహిళలకు బ్రెస్ట్ స్క్రీనింగ్ టెస్టులు, అదేవిధంగా క్లౌడ్ డెంటల్ వారి సౌజన్యంతో ఉచిత దంత పరీక్షలు కూడా నిర్వహించారు. దాదాపు 2వ రోజు 150కి మంది పైగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి, అఖిలారెడ్డిల సారథ్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ యామ కవితా దయాకర్, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు వనమ వెంకటేశ్వర్లు, BRS నాయకులు హరికృష్ణ, ఐతగాని స్వామిగౌడ్, కంచరకుంట్ల గోపాల్ రెడ్డి, నాగులవంచ వెంకటేశ్వరరావు, పాదూరి ఇంద్రసేనారెడ్డి, PSCS చైర్మన్ దోటి శ్రీనివాస్, రేగట్టె సైదులు, వలిశెట్టి మల్లయ్య, బైరగోని శ్రీనివాస్, బోస్కో మల్లేష్, APS అమరేందర్, PA రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం సైడ్ అయిపోయింది కదా, అది తీయించుకోవాలి కంపల్సరీ, ఓకేనా? లేకుంటే దీనికి ఎక్స్రే తీస్తారు, ఇలా డీప్ ఉందా లేదా అని తెలిస్తే అయిపోయింది కదా పనులు. చేయాలో అదంతా మేమే చూసుకుంటున్నాము. ఇందులో ఒక నంబర్ ఉంది, ఆ నంబర్కి కాల్ చేస్తే వీరు హెల్ప్ చేస్తున్నారు. అది కాకుండా దాన్ని ప్రివెంట్ చేసేందుకు ఏమేమి చేయాలో అది కూడా డాక్టర్ సుష్మిత గారు పంపించిన శివాని గారు అన్నీ చూసుకుంటున్నారు. సో వీ థ్యాంక్ సయాన్ క్లినిక్స్ అండ్ క్లోవ్ టు హెల్ప్ అస్ టు సెట్ దిస్ క్యాంప్ ఇక్కడ. హాయ్ అండి అందరికీ, నా పేరు శివాని, నేను స్క్రీనింగ్ కోచ్ అండి. సయాన్ క్యాన్సర్ క్లినిక్స్ నుండి వచ్చాను. గుత్తా వెంకటరెడ్డి ట్రస్ట్ ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది. 2 days నుండి క్యాంప్ జరుగుతుందండి, నిన్న ఈరోజు. సో నిన్న కలిపి నిన్న 300 మెంబర్స్ వరకు వచ్చారండి. దాంట్లో బ్రెస్ట్ స్క్రీనింగ్, ఓరల్ స్క్రీనింగ్, ప్లస్ డెంటిస్ట్ డాక్టర్ ఉన్నారు, క్లోవ్ వాళ్ళది. సో అన్నీ జరిగాయండి. 3 హెల్త్ క్యాంప్స్ ఉన్నాయి ఇక్కడ. సో దాంట్లో బ్రెస్ట్ స్క్రీనింగ్ వచ్చేసి కొందరికి ఏంటి అంటే వాళ్ళకే తెలియకుండా లమ్స్ అనేవి ఉన్నాయన్నమాట బ్రెస్ట్లో, అవి డిటెక్ట్ అవుతున్నాయి. కొందరికి అల్ట్రాసౌండ్ రికమెండ్ చేస్తున్నామండి. హాస్పిటల్కి వచ్చి వాళ్ళు అల్ట్రాసౌండ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మేము ఏంటి అంటే అదే కాకుండా ప్రివెన్షన్ కూడా చెప్తున్నాము. ఈరోజు గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిన్నటి నుంచి ఇవాళ 2 రోజులు ఏంటంటే సియాన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. మరియు అదే క్లోవ్ డెంటల్ వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి నిన్నటి నుంచి ఈ స్క్రీనింగ్ టెస్టులు ఏదంటే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు మరియు డెంటల్ స్క్రీనింగ్ టెస్టులు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే గుత్తా అమిత్ గారు, గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ గారి వైఫ్ గుత్తా అఖిల గారి సారథ్యంలో ఈ కార్యక్రమం నిన్నటి నుంచి జరుగుతుంది. ఏంటంటే ఈ సమాజంలో ఈరోజు క్యాన్సర్ అన్నది చాలా వినాశనమైనది. ఎందుకంటే అది ముందు కనుక్కోకపోతే నివారణ అన్నది సాధ్యం కాదు. అందుకని ఆ ఉద్దేశంతో, ఎందుకంటే చాలామంది మెయిన్ లేడీస్ని బేస్ చేసుకొని ఈరోజు 2 రకాల క్యాన్సర్ల గురించి కూడా ఈరోజు పరీక్షలు జరుగుతున్నాయి. ఒకటేమో రొమ్ము క్యాన్సర్, ఇంకొకటేమో గొంతు క్యాన్సర్. ఎందుకంటే లేడీస్ ఏం చేస్తారంటే వాళ్ళ ఆరోగ్యం మీద శ్రద్ధ చూపరు.
ఆ ఉద్దేశంతో ఈరోజు గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు లేడీస్కి ఎస్పెషల్లీగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చికిత్స చేయాలన్న ఉద్దేశంతో స్క్రీనింగ్ టెస్టులు చేస్తే మంచిది అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న కూడా ఒక 50 మెంబర్స్ లేడీస్కి చేయడం జరిగింది. ఏంటంటే దీని ప్రత్యేకత ఏంటంటే హై టెక్నాలజీ. వాళ్ళు వితౌట్ టచింగ్ అంటే స్పర్శ లేకుండా ఓన్లీ ఎక్విప్మెంట్స్ తోటి టెస్టింగ్లు చేస్తూ ఉన్నారు. ఏంటంటే జనరల్గా క్యాన్సర్ని కనుక ఒకవేళ మనం ప్రివెంట్ చేయగలిగితే దాన్ని నివారణ చేయడం సాధ్యం. కాబట్టి ఆ ఉద్దేశంతో క్యాన్సర్ని బేస్ చేసుకోవడం జరిగింది. ఈ గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఓన్లీ హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద, ఈ మూడింటి మీద కూడా ఎక్కువ శ్రద్ధ చెప్తున్నారు. అందులో భాగంగానే ఈ స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు. అది ప్రేమ స్వరూప. నేను క్యాన్సర్ క్లినిక్స్లో నర్సింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మేము ఏంటంటే క్యాన్సర్ క్లినిక్స్ నుంచి వచ్చాము గుత్తా మెమోరియల్ ట్రస్ట్ కోసం. ఇక్కడ ఏంటంటే అనేక మంది టెస్టుల కోసం వస్తున్నారు, ఓరల్ స్క్రీనింగ్ కోసం. టెస్టులు చేయించుకొని దానికి సంబంధిత సమస్యల గురించి వాళ్ళు మాకు చెప్తున్నారు. దాని ప్రకారం మేము ఓరల్ స్క్రీనింగ్ చేస్తున్నాము. అలాగే ఓరల్ స్క్రీనింగ్ ద్వారా మనము నోటి క్యాన్సర్కి సంబంధిత వ్యాధులను కనిపెట్టి దానికి తగిన చికిత్స అందజేస్తున్నాము. కేంద్రంలో గుత్తా సుఖేందర్ రెడ్డి గారు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమము ఈ నెల 6-7 తారీఖులలో జరుగుతున్నది. ఈ మామూలు ప్రజలకు సంబంధించి హెల్త్కు సంబంధించిన క్యాన్సరు మరియు డెంటల్ సమస్యలపై ఈరోజు ఉచిత క్యాంపు నిర్వహిస్తున్నారు. దానికి ఇట్లాంటి క్యాంపు నిర్వహించడానికి వాళ్ళు ఆలోచించినందుకు వాళ్ళ ఫ్యామిలీకి గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ వారి వాళ్ళ ఫ్యామిలీకి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లాంటి సేవలు ఎంతోమందికి, నిరుపేదలకు ఎంతోమందికి హెల్త్ పరంగా ఎంతోమందికి ఉపయోగపడతాయని చెప్పి ఆశిస్తున్నాము. అట్లాగే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ క్యాన్సర్ టెస్ట్ చేసుకోవాలంటే ఎక్కడికో వెళ్ళాలి, ఏమో చేసుకోవాలి, అసలు వెళ్ళడానికి కూడా కొంచెం మొహమాట పడి కూడా ఇళ్ళల్లో ఉండి చాలా అది పెరిగిపోయి ఇబ్బందుల పడే పరిస్థితికి వచ్చిందాక కూడా వాళ్ళకు తెలియకుండా ఉంటుంది. 6-7 తారీఖులో నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరానికి ఈ పేద ప్రజలు చాలా సద్వినియోగపరుచుకుంటున్నారు. వందలాది మంది నిన్న నుండి ఇక్కడ వేసుకోవడం పట్టణ ప్రజలకు కానీ గ్రామ ప్రజలకు కానీ చాలా ఈ సౌకర్యంగా జనాలు చాలా సంతోషిస్తున్నారు. దీనికి గుత్తా అమిత్ రెడ్డి గారికి వారి ట్రస్ట్ మెంబర్లకు అందరికీ నా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఇక్కడికి విజిట్ చేసిన వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళ క్లారిటీగా చెప్తున్నాము. వాళ్ళు ఇంతకుముందు కూడా ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయా లేవా అనేది చాలామందికి తెలియలేదు. సో అంటే స్మోక్ చేయడం వల్ల వచ్చే ఇష్యూస్ ఏంటి, సరిగ్గా బ్రష్ చేయడం వల్ల ఇష్యూస్ ఏంటి, చూర్లు ఎందుకు అంటే మనకు బ్లడ్ ఎందుకు వస్తుంది బ్రష్ చేస్తున్నప్పుడు, సెన్సిటివిటీ ఎందుకు వస్తుంది, దాని గురించి అన్ని ప్రాబ్లమ్స్ అన్ని క్లారిటీగా వాళ్ళకి ఐడెంటిఫై చెప్తున్నాము. దాని తగ్గట్టు ట్రీట్మెంట్ కూడా సజెస్ట్ చేస్తున్నాము. సో మెమోరియల్ ట్రస్ట్ వల్ల ఇంతమందికి ఇలా జరగడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. సో ఇది ఇలా ఆర్గనైజ్ చేసిన గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళకి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒకేసారి ఇంతమందికి ఇలాంటి ఉపయోగాలు అందరికీ రాదు. అలా చేయడం కూడా ఒక మంచి ఆలోచనే. అది కూడా జనాలు కూడా వినియోగించినందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో సమ్మె పోస్టును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్యలు మాట్లాడారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో సమ్మె పోస్టును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్యలు మాట్లాడుతూ దేశంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వంలోని బీజేపీ ప్రభుత్వం బల కార్పొరేట్ సంస్థలకు కట్టు బానిసలుగా పనిచేస్తూ కార్మిక ప్రజా వ్యతిరేక చట్టాలను చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా కార్పొరేట్ సంస్థలకు అప్పచెపుతున్నారని ఆరోపించారు. సిఐటి జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, రైతు సంఘం జిల్లా నాయకులు ఊట్కూరు నారాయణ రెడ్డిలు మాట్లాడుతూ ఫిబ్రవరి 16 సమ్మె జయప్రదం కోసం అన్ని యూనియన్ల గ్రూప్ మీటింగ్స్, కరపత్రాల పంపిణీ, సంతకాల సేకరణ ద్వారా ప్రజల్లో విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తున్నామని అన్నారు. నియోజకవర్గాల వారీగా సమన్వయ సమావేశాలు నిర్వహించి కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్ బంద్ జయప్రదం కోసం మండల గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు అడ్డంకి నరసింహ, పోలే సత్యనారాయణ, సర్వోజు సైదాచారి, దాసోజు ప్రభుచారి, విశ్వనాథుల శ్రీనివాసచారి తదితరులు ఉన్నారు. వర్ధిల్లాలి కార్మిక రైతు సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక రైతు సంఘాల ఐక్యత.
ఫిబ్రవరి 16 గ్రామీణ భారత్ బంద్ను, ఫిబ్రవరి 16 కార్మికుల సమ్మె భారత్ బంద్ను, ఫిబ్రవరి 16 కార్మికుల సమ్మె భారత్ బంద్ను కాపాడుకుందాం. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం. ప్రభుత్వ రంగ సంస్థలను రైతాంగానికి మద్దతు ధర చట్టం, రైతాంగానికి మద్దతు ధర చట్టం, రైతాంగానికి మద్దతు ధర చట్టం కాపాడుకుందాం. ప్రభుత్వ రంగ సంస్థలను రద్దు చేయండి. కార్మిక వ్యతిరేక లేబర్ కోళ్లను రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోళ్లను ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఇవ్వడం జరిగింది. ఈ దేశవ్యాప్త సమ్మెలో అన్ని కార్మిక సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ ఈ 10 సంవత్సరాల కాలంలో కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నటువంటి విధానాల మీద చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. పలు ఉద్యమాలు చేసినాం. అయినప్పటికీ ఈ మొన్న జరిగినటువంటి ఈ పార్లమెంటు సమావేశంలో 19 బిల్లులు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అందులో కార్మిక వర్గం 44 కార్మిక చట్టాలని 4 కోడ్లుగా కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చేటువంటి చట్టాన్ని తీసుకొస్తున్నారు. అందులో 12 గంటల పని విధానం అమలు చేయడానికి పూనుకుంటున్నారు. అట్లాగే విశ్వకర్మ దినంగా పాటించాలని చెప్పేటటువంటి కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నాడు. అదేవిధంగా వీటితో పాటు ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేసి కాంట్రాక్టర్లకు అప్పజెప్పే ప్రయత్నం, లేదా గుత్తా పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పేటువంటి ప్రయత్నం ఈ విధానాలు తీసుకొస్తున్నాడు. దీనివల్ల మనం 75 ఏళ్లకు పైగా సాధించుకున్నటువంటి అనేక ప్రభుత్వ ఆస్తుల్ని ఒక్కొక్కటి కారుచౌకగా ఈరోజు కార్పొరేట్ శక్తులకు, అంబానీ ఆదాయాలకు అప్పజెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. జాతి సంపదను దోచిపెడుతున్నారు, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి, అందుకని ప్రభుత్వ ఆస్తిని ప్రజల ఆస్తిని కాపాడాల్సినటువంటి నరేంద్ర మోడీ కేవలం కార్పొరేట్ శక్తులకు తమ ఎజెండాగానే పనిచేస్తున్నాడు తప్ప సామాన్య ప్రజల కోసం, దేశ ప్రజల కోసం, అభివృద్ధి కోసం పాటుపడతలేడని చెప్పేసి మేము కార్మిక సంఘాలు ఈరోజు మోడీ మీద ఛార్జ్షీట్ ప్రకటిస్తున్నాం. అందుకే ఫిబ్రవరి యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక పారిశుద్ధ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సెక్రటరీ గంజి ధనుంజయ్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక పారిశుద్ధ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సెక్రటరీ గంజి ధనుంజయ మాట్లాడుతూ గ్రామంలో రోడ్లపై గుంతలు ఉన్నట్లయితే వాటిని మొరమతో పూడ్చడం, ఆరు బయట మల విసర్జన చేయకుండా ఇంటింటికి టాయిలెట్ నిర్మాణ పనులు చేపించడము, విలేజ్లో ప్లాస్టిక్ లేకుండా చూసుకోవడం, ఉన్నట్లయితే చెత్త ట్రాక్టర్లు తడి చెత్త పొడి చెత్త చేసి చెత్తను ట్రాక్టర్లో వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెడ్ మాస్టర్ లింగస్వామి, ఉపాధ్యాయులు సౌజన్య, వెంకటరామరెడ్డి, సంధ్యారాణి, అంగన్వాడీ టీచర్ వాణి, డీలర్ గుండు హరికిషన్, ఏఎన్ఎం రేణుక, ఆశా వర్కర్లు కవిత, లావణ్య, కార్బర్, గంజి వెంకటేశం, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు. సార్ రండి, విలేజర్స్ ప్రోగ్రామ్ అట ఇది. ఓకే ఓకే బాధ్యత అంతేనా? ఓకే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాల సందర్భంగా మన సీతారాంపురం గ్రామంలో హై స్కూల్ విద్యార్థుల సాయంతో మన పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీ లింగస్వామి సార్ గారి సహకారంతో మా గ్రామ పంచాయతీ సిబ్బంది అందరి ఆధ్వర్యంలో గ్రామంలో పారిశుద్ధ్య వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక ర్యాలీ తీయడం జరుగుతుంది గ్రామస్తుల సహకారంతో. సో ఈ పారిశుద్ధ్య వారోత్సవాల మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి రోడ్స్, డ్రైన్స్ క్లీనింగు, బహిరంగ ఓపెన్ ప్లాట్స్ ఏమైతే ఉంటే ఓపెన్ ప్లాట్స్లో ఉన్నటువంటి బుషెస్ కట్ చేయడము, రోడ్స్ వెంట ఉన్నటువంటి బుషెస్ కట్ చేయడము, డ్రైన్స్ క్లీన్ చేయడము, ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ ఉన్నటువంటి ఏరియాస్ ఉంటాయి రోడ్ల మీద వాటిని మొరము మట్టి పోసి ఫిల్ చేయడము, ఎక్కడ కూడా ఆరు బయట మనకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేకుండా పూర్తిగా నివారించాలని చెప్పేసి ఒకటి మేజర్ కాన్సెప్ట్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విలేజ్లో ట్యాంకులను కడగడము, క్లోరినేషన్ చేయడము, ఒకరోజు ఫాగింగ్ చేయడము షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్ ప్రకారము ఈ పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహిస్తూ పారిశుద్ధ్య వారోత్సవాలందరూ గ్రామస్తులందరూ పార్టిసిపేట్ చేసి ఈ పారిశుద్ధ్య వారోత్సవాలని సక్సెస్ఫుల్గా చేసి మన సీతారాంపురం గ్రామాన్ని ఒక పరిశుభ్రమైనటువంటి గ్రామంగా, ఆదర్శమైన గ్రామంగా తీర్చిదిద్దుకోవాలని ఈ కార్యక్రమానికి గ్రామస్తులందరి సహకారం కావాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. పరిసరాల పరిశుభ్రత అంటే మనందరి బాధ్యత అనండి ఒక స్లోగన్, ఓకేనా?
పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత. గత కొద్ది రోజులుగా నల్గొండ పట్టణ శివారులో ప్రేమ జంటను బెదిరించి సెల్ ఫోన్లు, నగదు, బంగారు ఆభరణాలు దోపిడీ చేస్తున్న 6 ముఠాను అరెస్టు చేసి నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చందన దీప్తి మాట్లాడారు. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో నల్గొండ 2 టౌన్ సిఐ సిబ్బంది సంయుక్తంగా కలిసి నమ్మదగిన సమాచారం మేరకు నల్గొండ శివార్లో గల నరసింహారెడ్డి కాలనీలో ఉన్న నేరస్తుడు కుంచం చందు ఇంటికి వెళ్లి అతని ఇంటిలో ఉన్న 5 వ్యక్తులను కుంచం ప్రశాంత్, చింతా నాగరాజు, అన్నపూరి లక్ష్మణ్, శివరాత్రి ముఖేష్, కుంచం రాజులను పట్టుబడి చేసి విచారించగా వారు చేసినవన్నీ ఉన్నాయని తెలిపారు. వారు గత కొద్ది రోజులుగా నార్కట్పల్లి అద్దంకి హైవే దారిలో పోయే ప్రయాణికులు, ప్రేమ జంటలు అక్కడ పక్కన ఉన్న ఖాళీ స్థలంలోకి వచ్చి ఏకాంతంగా ఉండే వారిని గమనించి వారు ఏకాంతంగా ఉన్న సమయంలో వారిని సెల్ ఫోన్లో వీడియో తీసి వారిని బెదిరించి కొట్టి వారి దగ్గర ఉన్న నగలు, సెల్ ఫోన్ డబ్బులు గుంజుకునేవారని వెల్లడించారు. బాధితులు వారికి భయపడి అట్టి విషయం ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయేవారని, నిందితులు అలా దోపిడీ చేసి దొంగలించిన డబ్బులను వారి యొక్క త్రాగుడుకు, విలాసాలకు ఖర్చు చేసుకునేవారని, అదేవిధంగా వీరు గత కొన్ని రోజులుగా డిసెంబర్ నెల చివరి వారంలో నార్కట్పల్లి అద్దంకి హైవే పక్కన నరసింహారెడ్డి కాలనీకి వెళ్లుదారిలో ఒక మగ మనిషి, ఆడ మనిషిని బెదిరించి 500 నగదు, అరతులము బంగారు ఉంగరము దోచుకొని అట్టి మగ మనిషిని కొట్టి వెళ్లిపోయారని, అదేవిధంగా గొల్లగూడ శివారులోని దత్తాత్రేయ వెంచర్లో గెస్ట్ హౌస్ తాళం పగలగొట్టి లోపల ఉన్న 2 టీవీలు, డ్రిల్లింగ్ మిషన్, 3 ఫ్యాన్లు, ఒక ఇన్వర్టర్, హోమ్ థియేటర్ మరియు గ్యాస్ స్టవ్లను దొంగిలించారని, ఫిబ్రవరి నెల 1వ తారీఖున ఒక యువకుడు కారులో వచ్చి పానగల్ హైవే పక్కన ఉన్న ఖాళీ స్థలంలో చెట్టు కింద కారును ఆపి వారి వెంట తెచ్చుకున్న భోజనం చేస్తుండగా వారిని బెదిరించి అట్టి మగ మనిషిని కొట్టి వారి దగ్గర ఉన్న 2 సెల్ ఫోన్లు, 700 నగదు దొంగిలించుకొని పారిపోయారని తెలిపారు. వీరి వద్ద నుండి బంగారు ఉంగరము, సెల్ ఫోన్లు, 2 టీవీలు, యాపిల్ వాచ్, 3 ఫ్యాన్లు, ఒక డ్రిల్లింగ్ మిషన్, ఒక ఇన్వర్టర్, హోమ్ థియేటర్ మరియు గ్యాస్ స్టవ్, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఆఫ్ చేసి తీయమంటే తీస్తారు. చూస్తాను అన్న, వీడియో ఆఫ్ చేస్తాను, ఒకసారి తీసుకో. ఇలాంటి ఆఫెన్స్కి గురి అవి ఉంటే కంపల్సరీగా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయండి. అంటే కొంతమంది డిఫెన్స్లో ఉంటారు, మీరు ఇట్లా మోసపోయాము అని చెప్తే అది వాళ్ళకి చిన్నతనంగా ఫీల్ అవుతారు. అలా ఫీల్ అవ్వద్దు, దయచేసి కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే మీరు కంప్లైంట్ ఇస్తే వేరే వాళ్ళని కాపాడిన వాళ్ళు అవుతారు. అండ్ వీళ్ళు కూడా ఇంకా పెద్ద ఆఫెన్సెస్ చేయకముందే ఇలాంటి వాళ్ళని మనం పట్టుకోవడానికి వీలుంటుంది. So this is a different type of offence which has emerged in recent times, and this offender should be dealt with seriously, and we are going to deal with them very strictly as per law. ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. పాత కేసులు అది చెక్ చేస్తున్నాము, ఇప్పటి వరకు అయితే మనకు దృష్టిలోకి రాలేదు. అది ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్లో వీ విల్ ఫైండ్ అవుట్. లారీ లాపి అంటే మీరు చెప్పేది పోలీస్ లాగా వేషం వేసుకుని, ఐ మీన్ పోలీస్ అని చెప్పి అది వేరే గ్యాంగ్ అండి, అది సపరేట్, అది వేరేది. అంటే ఐ డోంట్ నో వాట్ యూర్ రెఫరింగ్ టు, బట్ ఐ సపోజ్ ఇట్ ఈస్ లారీస్ నాపి మేము పోలీస్ అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు అది కాదు, అది వీళ్ళ ఎంఓ కాదు. వీళ్ళ ఎంఓ వచ్చేసి ఐసోలేటెడ్ ప్లేసెస్లో తిరిగేటటువంటి కపుల్స్ని టార్గెట్ చేసి వాళ్ళ వీడియోలు తీసి వాళ్ళ వెంబడించి వాళ్ళ దగ్గర అవి ఇవి లాక్కోవడం, వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో ఎక్స్టార్షన్ చేయడం, వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడం, ఇలాంటివి కూడా వాళ్ళు చేస్తున్నారు. మనకి ఆన్ రికార్డ్ ఇప్పటికి 2 కపుల్స్
రిపోర్ట్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఉంటారని మా భావన. సో వీళ్ళతో ఎంతమంది మోసపోయారు? వీళ్ళు కూడా వాళ్ళ మీద లైంగిక దాడులు చేసినట్టు, దోపిడీలు చేసినట్టు కూడా ఇప్పటి వరకు దృష్టికి రాలేదు. బట్ మా అభిప్రాయం ఏంటంటే స్టిగ్మా ఉంటుంది సొసైటీలో అని చెప్పి ఎవరైనా మోసపోయిన వాళ్ళు లేకపోతే రాబరీకి గురి అయిన వాళ్ళు ముందే వచ్చి పోతుండొచ్చు. సో అందుకని ఈ ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ గ్యాంగ్ని మనం పట్టుకున్నాము, అట్లాగే ఇట్లాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నా కూడా వీ విల్ ఈజీలీ క్యాచ్ దెమ్. కాకపోతే మాకు రిపోర్ట్ చేయడం ఇంపార్టెంట్. మాకు తెలియదు, లేకపోతే ఇట్లాంటి ఒఫెన్స్ జరిగిందని మా దృష్టికే రాకపోతే మేము యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఏంటండి? కరెక్ట్. ఇప్పుడు తిరుగుతున్నాయి అంట, ఇట్లా అయిందంట అనడం వేరు. ఎవరైనా కాంక్రీట్గా వచ్చి మాకు ఇట్లా జరిగింది అని కంప్లైంట్ ఇవ్వడం డిఫరెంట్. అట్లాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము యాక్షన్ తీసుకొని, అంటే యాక్షన్ మీన్స్ వీ విల్ డెఫినెట్లీ క్యాచ్ దట్ పర్సన్స్ అండ్ వీ విల్ టేక్ సూటబుల్ యాక్షన్. Yeah, we have taken their mobile phones and video గుర్తించుకుంటే that is a part of their MO. And it is that interrogation is continuing because of time constraint. We have to remand them in 24 hours. That's why we have to do this now. Do this press meet. Yes. Just easy money. చిన్న జాబ్స్ చేసుకుంటూ ఉన్నారు వీళ్ళకి తొందరగా డబ్బులు ఈజీగా వస్తాయి ఇట్లాంటి ఆపర్చునిటీ అనిపించింది వాళ్ళకి. సో దే ఆర్ ఇండల్జింగ్. ఇవన్నీ అదర్ యాక్టివిటీస్ వీళ్ళది ఎక్కడెక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ఇంకా పరిశీలించవలసి ఉందండి. ఈ కేసుకి సంబంధించి మటుకు మనము ఈ వివరాలు సేకరించాం ప్రస్తుతం. వీళ్ళు గంజాయికి అలవాటయ్యారు. ఆ క్రమంలోనే అక్కడ కపుల్స్ మీద లైంగిక దాడులు చేశారు, దోపిడీలు చేశారు. లైంగిక దాడి గురించి మనకి ఎటువంటి కంప్లైంట్ రాలేదు సో ఫార్. బట్ ఎవరైనా ముందుకు వచ్చి ఉన్నాము అండ్ యాక్షన్ వీ విల్ టేక్. చాలా మంది No, immediately they have to first dial 100. If not, there is no if not. Dial 100 is the first step. You have to do it. తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే మీకు రిజల్యూషన్ ఉంటుంది. లేకపోతే ఎవరికైనా ఫోన్ చేసి ఇట్లా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, ఇలా జరిగింది మాకు అని చెప్పి కూడా చెప్పొచ్చు. అదే అందుకనే వీఆర్ హోల్డింగ్ దిస్ ప్రెస్ మీట్ అండ్ పబ్లిక్కి చెప్తున్నాము. అట్లా మీకు ఏదైనా వివరాలు గోప్యంగా ఉంచాలి అంటే అది కూడా మేము సహకరిస్తాము. వీ విల్ కీప్ ఇట్ అనానిమస్ అండ్ వీ విల్ ఇన్వెస్టిగేట్ ద కేస్. అమౌంట్ అయినా ఏం లేదు, వాళ్ళ దగ్గర ఎంత ఉంటే అంత, వాళ్ళ దగ్గర ఏం గోల్డ్ ఉంటే అది, ఎంత డబ్బులు ఉంటే అంత వీళ్ళు అక్కడ వాళ్ళ బెదిరించి లాక్కుంటారు. అంటే బ్లాక్ మెయిలింగ్ మళ్ళీ దీనికి సంబంధించిన వీడియోస్ తీసేసి మళ్ళీ బ్లాక్ మెయిలింగ్ అంటే చేశారు. అమౌంట్ అనేది తీసుకున్నారు. అది ఇంకా దర్యాప్తులో తెలియాల్సి ఉందండి. యాజ్ ఆఫ్ నౌ అయితే ఏం లేవు, బట్ వీఆర్ చెకింగ్. నల్గొండ జిల్లాలో మీకు ఆల్రెడీ తెలుసు, ఒక కంప్లైంట్ వచ్చింది మనకి నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో. ఒక ఇద్దరు వ్యక్తులు అద్దంకి హైవే రోడ్ మీద వెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి 3 దుండగులు వచ్చి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్, క్యాష్, ఫోన్స్ అవి లాక్కుని వెళ్ళిపోయారనేసి. సో ఆ కంప్లైంట్ ఆధారంగా ఇంకా ఇండెప్త్ ప్రోబ్ చేసినప్పుడు మనకి 6 అఫెండర్స్ దొరికారు. వీళ్ళు కొంచెం చందు, కొంచెం ప్రశాంత్, కొంచెం రాజు అనేటటువంటి 3 ఒకే ఇంటికి చెందినటువంటి వ్యక్తులు. 21, 19, 23 ఇయర్స్ ఏజ్డ్ ఉన్నారు. వీళ్ళ వృత్తి అగ్రికల్చర్, మెకానిక్ అండ్ సెంటరింగ్ పని చేసుకుంటారు వాళ్ళు. అంటే డ్రైవర్ వన్ ఆఫ్ దెమ్ సెంటరింగ్ వర్క్.
అయితే వీళ్ళు చింత నాగరాజు, అన్నెపూరి లక్ష్మణ్, శివరాత్రి ముఖేష్ అండ్ ఇంకొక జువినైల్ అయినటువంటి అఫెండర్తో ఫ్రెండ్షిప్ చేసుకుని వీళ్ళందరూ కూడా ఒక విచిత్రమైనటువంటి ఆఫ్ లేట్ కొత్త టైప్ ఆఫ్ ఆఫెన్స్లో ఇన్వాల్వ్మెంట్ కనబరిచారు. ఇది ఏంటి అంటే ఈ అద్దంకి హైవే వైపు అద్దంకి హైవే మీద మనము వెళ్తున్నప్పుడు మార్కెట్పల్లి అద్దంకి హైవే మీద ఒక ఏరియాలో కొంచెం ఐసోలేటెడ్ అనిపిస్తుంది ఆఫ్టర్ వి క్రాస్ ద టౌన్. ఆ ఏరియాలో అక్కడ వచ్చేటటువంటి కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని వీడియో తీసి వాళ్ళని వెంబడించి బ్లాక్మెయిల్ చేసి కొన్ని సందర్భాల్లో అవకాశం ఉన్న చోట ఈ రాబరీ కమిట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్, క్యాష్, మొబైల్ ఫోన్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. అంతేకాదు వీళ్ళు ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి వాళ్ళ చేత పేటిఎంలో కూడా డబ్బులు వేయించుకోవడం, లేకపోతే దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ దాకా తీసుకెళ్ళి అక్కడ డబ్బులు వేయించడము, ఇట్లాంటి పనులు కూడా చేశారు. సో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ మనకి ఇప్పుడు 4 కేసెస్లో ఉంది. నల్గొండ 2 టౌన్లో 3 కేసులు ఉన్నాయి, నల్గొండ 1 టౌన్లో 1 కేసు ఉంది. సో ఇట్లా కపుల్స్ దగ్గర నుంచి బ్లాక్మెయిల్ ద్వారా రాబరీ చేసినటువంటి కేసులు 2 ఉన్నాయి. అయితే ఒక గెస్ట్ హౌస్ లాంటి ఒక చిన్న కంటైనర్ లోపల థెఫ్ట్ కూడా చేశారు వీళ్ళు. దాంట్లో టీవీస్, డ్రిల్లింగ్ మెషిన్, ఇన్వర్టర్ ఇవి కూడా తీసుకునేది, హోమ్ థియేటర్ అండ్ 1 గ్యాస్ స్టవ్. అయితే ఒక బైక్ కూడా వీళ్ళు దొంగిలించడం జరిగింది ఈ ఆఫెన్సెస్లో వాడుకోవడానికి. సో వీళ్ళ దగ్గర నుంచి మనకి ప్రెస్ నోట్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ చూసినట్లయితే 1 gold ring, 2 mobile phones, 2 televisions, 3 fans, 1 drilling machine, 1 inverter, 1 home theater, 1 gas stove, 1 Apple watch, 1 motorcycle సీజ్ చేయబడ్డాయి. సో ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇది మనకి రిపోర్ట్. నల్గొండ జిల్లా కేంద్రంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. 18 అడుగుల అభయాంజనేయ స్వామి ఏకశిలా విగ్రహం శోభయాత్ర పట్టణంలోని హైదరాబాద్ రోడ్ మర్రిగూడెం రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానం నుండి ప్రారంభమై పట్టణం లోపల పలుచోట్ల ఘనంగా అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని స్వాగతం పలుకుతూ అడుగడుగున పూల వర్షాలు కురిపించి నృత్యాలతో పాటు ప్రత్యేక పూజలు చేస్తూ శోభయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు మరియు దేవాలయ నిర్మాణ కమిటీ, నల్గొండ పట్టణ ప్రజలు, భక్తులు వేల సంఖ్యలో పాల్గొని శోభయాత్రను విజయవంతం చేశారు. అటు పోలీస్ వారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట బందోబస్తుల నడుమ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి కుల మత భేదాలు లేకుండా శోభయాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణ కమిటీ, హనుమాన్ నగర్ వారు ధన్యవాదాలు తెలియజేశారు.
చేసుకున్నటువంటి పుణ్యం మరి ఇప్పుడు వారి కూడా దక్కుతుందని మరి ఎక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా మరి ఆ యొక్క దేవాలయ నిర్మాణం ప్రతిష్ట మరి ఆ దేవాలయ నిత్య పూజలు కూడా ఆ విధంగానే జరగాలని భగవంతుని కోరుకుంటూ మరొకసారి ఆంజనేయ స్వామి అందరికీ మంచి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెంరెడ్డి రాజు కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెన్నెడ్డి రాజు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్కో మంత్రికి 3-4 శాఖలున్నాయన్నారు. దీనితో నిర్వహణ, పర్యవేక్షణ, అభివృద్ధి ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందని తక్షణం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టి మంత్రివర్గంలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, రాష్ట్రంలో ఒకేసారి గ్రాఫ్ పెరగడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్న నిర్ణయమే కారణమన్న విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలని ఆయన కోరారు. నిబద్ధతలను, నిజాయితీ గల నాయకుడు రాజగోపాల్ రెడ్డి అని, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్లో ఆ కుటుంబం మొదటి నుండి పనిచేస్తూ ముందుకు వచ్చిందని, అనేక పదవుల్లో తమ సమర్థతను చాటుకుంటూ ప్రజల మెప్పు కోరి, ప్రజల మద్దతు కోరి ముందుకొచ్చిన నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని అన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ కొండయ్య, సైదులు, పోలోజు వనజ, ఉబ్బు వరమ్మ, కామిశెట్టి శైలజ, సందగల్ల విజయ, కాసర్ల మంజుల, అంతటి విజయలక్ష్మిలు పాల్గొన్నారు. చౌటుప్పల పురపాలక సంఘ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో అనేక అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలపై కూడా సమీక్షించి భవిష్యత్తులో చేపట్టాల్సినటువంటి అభివృద్ధి పనులపై కూడా సమీక్షించి నిర్ణయం ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. దీంతోపాటు కుక్కల బెడద, కోతుల బెడద విపరీతంగా ఉందని ఒక అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమైంది. మా గౌరవ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచన మేరకు, మా పాలకవర్గ సభ్యుల సూచన మేరకు, అదేవిధంగా పట్టణ ప్రజల కోరిక మేరకు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ మేరకు ఈ రోజు నుంచి చౌటుప్పల పట్టణ వ్యాప్తంగా కోతులు, కుక్కలు పట్టే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. దీంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చౌటుప్పల పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సీసీ రోడ్లు నిర్మించుకోవడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు రాజగోపాల్ నాయకత్వంలో త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలోనే చౌటుప్పల పురపాలక సంఘాన్ని ఒక ఆదర్శవంతమైన అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ముందుకు వెళ్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా చౌటుప్పల పురపాలక వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం
అధికారంలోకి రావడానికి, మ్యాజిక్ ఫిగర్ దాటడానికి, 64 స్థానాలు రాష్ట్రంలో రావడానికి, అధికారంలోకి తేవడానికి మూల కారణమైనటువంటి గౌరవ మునుగోడు శాసనసభ్యుడు, నిబద్ధత గల నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. మాతో పాటు మా సహచార పురపాలక సభ్యులు, రాష్ట్రంలోని అనేక మంది పురపాలక సంఘ చైర్మన్లు అందరం కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే, గత ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విపత్కర పరిస్థితులలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే అందరం కలిసి ముందుకు వెళ్ళాలని ఒక ఆకాంక్షతోటి రాజగోపాల్ రెడ్డి దేశ స్థాయిలో సంచలనాలకు నిలయంగా, ఒక నిబద్ధత గల నాయకునిగా, నిజాయితీ పరునిగా ఉండి కాంగ్రెస్ కుటుంబంలో జన్మించి కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశ శ్రమించినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు తిరిగి ఆ బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో రావడమే కాకుండా ఈరోజు మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైందంటే కేవలము రాజగోపాల్ రెడ్డి వల్ల విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాంటి నాయకుడిని మంత్రివర్గంలో తీసుకోవాలని మేమందరం కూడా ఈరోజు కోరుతా ఉన్నాం. మంత్రివర్గంలో విస్తరణ చేపట్టి రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకొని మునుగోడు ఎంపీగా రాబోయే ఎన్నికలు ఎదుర్కొనేందుకు ప్రధాన బాధ్యతను తనకు అప్పగించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఒక ఎంపీగా, ఎమ్మెల్సీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, అన్నింటికంటే మించి అనేక మంది గెలుపుకు కారణమైనటువంటి రాజగోపాల్ రెడ్డి గారిని మంత్రివర్గంలో తీసుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక పండగ వాతావరణం నింపాలని కూడా మేము కోరుతా ఉన్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం తెలంగాణ మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి బండి జంగమ్మ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం తెలంగాణ మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి బండి జంగమ్మ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో బెల్ట్ షాపులను నిషేధించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని, మహిళలకు నెలకు 2,500 రూపాయల పథకాన్ని అమలు చేయాలని, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇస్తానని చెప్పి 2 నెలలు గడుస్తున్నా కూడా ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాటూరి జానమ్మ, జహంగీర్, బి సరళ, నాగమణి, లక్ష్మి, విజయ, జ్యోతి, శోభ, లక్ష్మి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్, పట్టణ కార్యదర్శి గొట్టుపాముల శ్రీనివాసరాజ్, కృష్ణాచారి, బొడ్డు ఆంజనేయులు, పెద్ద ఆంజనేయులు తదితరులు ఉన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు 6 గ్యారెంటీ పథకాలను వెంటనే ఏరులై పారుతున్న సారా, నాటు మందును బ్రాండ్ షాపులు తెలంగాణ మహిళా సమైక్య యాదాద్రి భువనగిరి జిల్లా అన్ని మండలాలలో కూడా గవర్నమెంటు ఇచ్చిన 6 గ్యారంటీల పథకాల మీద అన్ని మండలాలలో ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ధర్నాలు, రస్తారోకాలు చేయడం జరుగుతుంది. 6 గ్యారంటీలు ప్రభుత్వము 90 రోజులు మాత్రమే టైం పెట్టింది. 90 రోజులకు కూడా ఒక 10 రోజులు అయితే 90 రోజులు అవుతుంది. అందులో భాగంగా ఏమాత్రం
అమలైన అట్టుగా మనకేం అవపడతలేదు. ఓన్లీ మహిళలకు బస్సు ఫ్రీ అని పెట్టడం జరిగింది. ఫ్రీ పెట్టి కూడా ఆ బస్సులు కూడా సరిపోను బస్సులు కూడా పెంచాలని మేము తెలంగాణ మహిళా సమైక్య తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి గ్యాస్ 500 రూపాయలకు ఇస్తామని చెప్పారు. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వెంటనే విడుదల చేయాలని 6 గ్యారంటీలల్లా పెన్షన్స్ కూడా 4,000 రూపాయలు ఇస్తామని డిమాండ్ చేయడం జరిగింది. అది కూడా 90 రోజుల టైమే చెప్పారు. 6 పెన్షన్స్ కూడా ఎమ్మడే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మేము తెలంగాణ మహిళా సమైక్యగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో మీరు కూడా ప్రభుత్వాలు ప్రజలతో చెలగాటం ఆడితే ఖచ్చితంగా ప్రజలను రోడ్డు మీదకి తీసుకొస్తాం. ఆఫీసర్ చుట్టూ తిరిగి వస్తాం. తీసుకొచ్చి పెద్ద ప్రజలను చైతన్యం చేసి ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఉద్యమాలను పోరాటాలను కొనసాగిస్తామని ఈ నేపథ్యంలో తెలంగాణ మహిళా సమైక్యకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అండగా ఉంటుంది. ఏదేమైనా కార్యక్రమం తీసుకున్న నిర్ణయాలలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. ఏదేమైనా నిన్నగాక యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొండరాజు వెంకటేశ్వరరాజు, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దూషించిన బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దూషించిన బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్ దిష్టిబొమ్మలను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఆర్ఎఫ్ ప్రశాంత్, నాయకులు ఎగిడి శ్రీశైలం, ఎండి జైనుద్దీన్, మల్లెల శ్రీకాంత్, కర్రే అజయ్, దూసరి మురళీధర్, ముదికొండ శ్రీనివాస్, పల్లె సంతోష్, గాజుల వెంకటేష్, కందడి ప్రకాష్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు ఉట్కూరు సురేష్, చిలుకు కృష్ణయ్య, రాపోలు ప్రకాష్, జూకంటి సంపత్, సుంకరి విక్రమ్, అంగడి ఆంజనేయులు, జట్టా సిద్ధులు, మన్నె సంతోష్, బొడ్డు మల్లేష్, దడిగ రమేష్, చాగంటి కృష్ణ, వరాల సతీష్ తదితరులున్నారు. జై జై కాంగ్రెస్, కాంగ్రెస్, జై కాంగ్రెస్, ఖబర్దార్ బీఆర్ఎస్ గుండాలారా, ఖబర్దార్ ఖబర్దార్, ఖబర్దార్ బీఆర్ఎస్ గుండాలారా, ఖబర్దార్ ఖబర్దార్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ఖబర్దార్ బీఆర్ఎస్ గుండాలారా, ఖబర్దార్ ఖబర్దార్. జరిగినటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మన బాల్క సుమన్ గారిని అధికారం కోల్పోయి మధ్య భ్రమించి మా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మీద, మన వెంకటరెడ్డి గారి మీద కూడా చేసిన వ్యాఖ్యలు కానీ ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ, ఎందుకంటే మదం బల్బుతోని మా రేవంత్ రెడ్డి గారిపై వ్యాఖ్యలు ఈ రోజు నుంచి మొదలుకొని టీఆర్ఎస్ పార్టీ ఇక భూస్థాపితం అయ్యే రోజులు దగ్గర పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ కోల్పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. పెద్దపల్లి ఎమ్మెల్యే బాల్క సుమను, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమను ప్రజలతో ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడము, మేము దాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ఇది కేవలం ఈరోజు హెచ్చరిక మాత్రమే. నువ్వు ఏదో ఇదివరకు TV9 లైవ్లో కూర్చొని ఓ వ్యక్తిపై దాడి చేయడం వల్ల ఏదో కేసీఆర్ మెచ్చుకొని నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టు అనుకుంటున్నావు బిడ్డ. రేపటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ కనబడ్డా బట్టలిప్పి ఉరికిచ్చి కొట్టే రోజులు వస్తాయి. బుధవారం నాంపల్లి ఎంపీడీఓ శేష్ కుమార్, ఇన్ఛార్జ్ ఏపీఎం మహిళా సంఘం అధ్యక్షురాలు జి ఇందిరాకు సమ్మె నోటీస్ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి మాట్లాడారు. బుధవారం నాంపల్లి ఎంపీడీఓ శేష్ కుమార్, ఇన్ఛార్జ్ ఏపీఎం మహిళా సంఘం అధ్యక్షురాలు జి ఇందిరాకి సమ్మె నోటీస్ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ, దేశంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం బడా కార్పొరేట్ సంస్థలకు కట్టు బానిసలాగా పనిచేస్తూ కార్మిక ప్రజా వ్యతిరేక చట్టాలను చేస్తూ ప్రభుత్వ రంగ స్థలాలను అప్పనంగా
కార్పొరేట్ సంస్థలకు అప్పజెపుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులలో లక్షల కోట్ల రుణాలు తీసుకున్నటువంటి విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లలిత్ మోడీ ఇలా అనేక మంది 12 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను కరోనా కాలంలో మాఫీ చేస్తూ వారికి ఊరటను ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి కార్మిక, వ్యవసాయ కార్మికులకు, రైతులకు మొండి చేయి చూపించిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి ఎలా రావాలని ఎత్తుగడలో భాగంగా దేశంలో మతతత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తూ లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీల, ఆదివాసీల హక్కులను కాలరాసే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విఓఏలు సంఘం మండల అధ్యక్షురాలు ఎస్కే సైదా బేగం, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి పల్లేటి హరికృష్ణ, గాదపక్క మరియమ్మ, పరహన, వెంకటమ్మ, అలివేలు, కవిత, కలమ్మ, యాదమ్మ, మస్తాన బేగం, ఈరమ్మ, తేజ, సులోచన, సుమలత, ఫకీర్, లాలయ్య తదితరులు పాల్గొన్నారు. గత 6 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టిన స్థానిక చౌటుపల్ మండల పాత్రికేయులకు 6వ రోజు బుధవారం నిమ్మరసం ఇచ్చి ఆర్డీఓ జగన్నాథరావు దీక్షను విలేకరుల చేత విరమింపచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత 6 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టిన స్థానిక చౌటుపల్ మండల పాత్రికేయులకు 6వ రోజు బుధవారం నిమ్మరసం ఇచ్చి ఆర్డీఓ జగన్నాథరావు దీక్షను విలేకరుల చేత విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌటుపల్ మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు, జర్నలిస్టులకు ఇచ్చేందుకు స్థల సేకరణ కోసం ప్రభుత్వ భూములను సర్వే చేయించడం జరిగింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే జర్నలిస్టులకు ప్రభుత్వ పరంగా ఇళ్ల స్థలాలు అందేలా ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని సోదర రిపోర్టర్లు, మరి మీడియా వర్గానికి సంబంధించిన రిపోర్టర్లు అంతా కూడా గత కొన్ని రోజులుగా ధర్నా చేస్తున్నారు. వాళ్ళు ఇల్లు పట్టాలకు సంబంధించినంత వరకు మరి ఈ చౌటుపల్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలకి మరి స్థలాలు లేనందున ఈ మధ్యకాలంలో మరి పెద్దల ఆదేశాల మేరకు కూడా సర్వే చేయడం జరిగింది. మరి కొంత ఎంక్రోచ్మెంట్ కూడా గుర్తించి జరిగింది, కొంత ఖాళీ ప్రాంతం కూడా గుర్తించి జరిగింది. మరి 113, 170 సర్వే నెంబర్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మరి రిపోర్ట్ కూడా తుది నివేదిక కూడా కంప్లీట్ అయ్యింది. ఈరోజు రేపుల్లో సబ్మిట్ చేస్తాం. మరి అధికార అనధికార పెద్దలు ఎవరున్నా వాళ్ళ సూచన మేరకు భవిష్యత్తులో నడుచుకుంటాం. వారి ఆదేశాలు కొనసాగిస్తూ భవిష్యత్తులో చర్యలు తీసుకుంటాం తెలియజేసుకుంటాం. ఆర్డీఓ చౌటుపల్. ఛత్తీస్గఢ్లోని రాయపూర్లో ఈ నెల 2 నుండి 4 వరకు జరిగిన జాతీయ స్థాయి తైక్వాండో క్రీడల్లో నల్గొండ జిల్లాకు 3 పతకాలు రావడం గర్వకారణమని ది తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి యూనుస్ కామాల్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 37వ సబ్ జూనియర్ క్యోరుగి తైక్వాండో ఛాంపియన్షిప్లో 2024 ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఈ నెల 2 నుండి 4 వరకు జరిగిన జాతీయ స్థాయి తైక్వాండో క్రీడల్లో నల్గొండ జిల్లాకు 3 పతకాలు రావడం గర్వకారణమని ది తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి యూనుస్ కమల్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి మాస్టర్ ఏ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సబ్ జూనియర్ క్యోరుగి తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 తెలంగాణ 1 రజక పతకం, 2 కాంస్య పతకాలు లభించాయని క్రీడాకారులను సన్మానించి అభినందనలు తెలిపారు. సూరపేట పట్టణంలోని ఎంజీ రోడ్లో ప్రసిద్ధి చెంది 20 సంవత్సరాలుగా కస్టమర్ల మన్ననలు పొందిన బాలాజీ గ్రాండ్ హోటల్లో భోజన ప్రియుల కోసం ఆధునిక హంగులతో నూతనంగా నిర్మించిన తెలంగాణ స్పైస్ రెస్టారెంట్ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్ యాజమానులు గుండా నవీన్, గుండా శ్రవణ్లు మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలోని ఎంజీ రోడ్లో ప్రసిద్ధి చెంది 20 సంవత్సరాలుగా కస్టమర్ల మన్ననలు పొందిన బాలాజీ గ్రాండ్ హోటల్లో భోజన ప్రియుల కోసం ఆధునిక హంగులతో నూతనంగా నిర్మించిన తెలంగాణ స్పైస్ రెస్టారెంట్ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యులు గుండా నవీన్, గుండా శ్రవణ్లు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి సూర్యాపేట పట్టణంలో కస్టమర్ల ఆదరణ పొందిన బాలాజీ గ్రాండ్ హోటల్ నందు రుచికరమైన వివిధ రకాల బిర్యానీ, తెలంగాణ రుచులను అందించడానికి నూతనంగా నిర్మించిన తెలంగాణ స్పైస్ రెస్టారెంట్ను ఎప్పట్లాగానే కస్టమర్లు ఆదరించాలని కోరారు. లంచ్లో ప్రత్యేక రుచులతో కూడిన సౌత్ ఇండియన్ థాలీ ప్రత్యేక వంటకంగా ప్రారంభిస్తున్నామని చెప్పారు. రుచికి, శుచికి, శుభ్రతకు పెద్దపీట వేస్తూ న్యూట్రిషన్ టెస్ట్
హెల్త్ పోషక పదార్థాలు రుచి ఆరోగ్యానికి ప్రాముఖ్యతనిస్తూ తాజాగా తెలంగాణ రుచులను సరసమైన ధరల్లో అందిస్తున్నట్లు వారు చెప్పారు. ఇన్ని సంవత్సరాలుగా వినియోగదారులు తమకు అందించిన ప్రోత్సాహం తోడ్పాటును కూడా మున్ముందు అందించాలని, తెలంగాణ స్పైస్ రెస్టారెంట్ను కూడా ఆదరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇంక ఈ కార్యక్రమంలో మేనేజర్ రాజ్ కుమార్, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, సిబ్బంది పాల్గొన్నారు. గండమల్ల డేనియన్ ఆర్టీడీ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 10వ వర్ధంతిని పురస్కరించుకొని సతీమణి లయన్స్ పుష్ప డానియల్ బుధవారం స్థానిక మదర్ తెరిసా హోంలో 1 క్వింటాల్ బియ్యం, లెప్రసీ హెల్త్ సెంటర్లో 1 క్వింటాల్ బియ్యం లయన్స్ క్లబ్ నల్గొండ స్నేహ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. గండమల్ల డేనియల్ ఆర్టీడీ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 10వ వర్ధంతిని పురస్కరించుకొని వారి సతీమణి లైన్ పుష్ప డానియల్ బుధవారం స్థానిక మదర్ తెరిసా హోంలో 1 క్వింటా బియ్యం, లెప్రసీ హెల్త్ సెంటర్లో 1 క్వింటా బియ్యం లయన్స్ క్లబ్ నల్గొండ స్నేహ పంపిణీ చేశారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో అల్పాహార వితరణ కార్యక్రమంలో కూడా దాదాపు 500 మందికి అల్పాహార వితరణ చేయడం జరిగిందని ఈ సందర్భంగా వారి కూతురు డాక్టర్ జి అనితారాణి, ఐఎంఏ ప్రెసిడెంట్, అల్లుడైనటువంటి డాక్టర్ ఏహెచ్ పుల్లారావు, ఐఎంఏ స్టేట్ కౌన్సిల్ మెంబర్ డానియల్ ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబాల పక్షాన, మిత్రులు మరియు శ్రేయోభిలాషుల పక్షాన తెలిపి వారికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మదర్ తెరిసా హోమ్ సిస్టర్స్, లెప్రసీ హెల్త్ సెంటర్, కాన్వెంట్ సిస్టర్స్, టీచర్స్ లయన్స్ క్లబ్ స్నేహ ప్రెసిడెంట్, సెక్రటరీ సింగం లక్ష్మి, యాస సరళ, జల్ల ఇందిర, లయన్ హేమలత, లైను సత్య, శ్రీలైన్ బచ్చు దయాకర్, రాము, మహేష్ పాల్గొన్నారు. ఈరోజు మరి పుష్ప డానియల్ మేడం వల్ల మరి సార్ డానియల్ సార్ వారి 10వ వర్ధంతి సందర్భంగా మరి మేము మదర్ తెరిసాలో కూడా మరి వాళ్ళకి 100 kg రైస్ మరి పుష్ప డానియల్ మేడం గారు ఇచ్చారు. మరి అదే లయన్స్ క్లబ్ స్నేహ ఆధ్వర్యంలో మరి ఈరోజు మీల్స్ అండ్ వీల్స్లో కూడా మరి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి వాళ్ళ లెప్రసీ హాస్పిటల్లో స్టూడెంట్కి కూడా మళ్ళీ 100 kg రైస్ కూడా మరి ఆయన పేరు మీద మరి డానియల్ సార్ పేరు మీద ఇవ్వడం జరిగింది. మరి సార్ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆయన ఆశీస్సులు మరి ఆ కుటుంబ సభ్యుల మీద అందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి ఇలాగే ఎన్నో ప్రోగ్రాంలకు మరి పుల్లారావు సారు మరి జెర్సీ అంతరాని మేడం గారు కూడా ఈ ప్రోగ్రాం మరి ఈరోజు లయన్స్ క్లబ్ స్నేహ ఆధ్వర్యంలో 3 ప్రోగ్రాంలు వాళ్ళ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అందుకు మా లయన్స్ క్లబ్ స్నేహ సభ్యులందరం కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ఇలాంటి మరి ప్రోగ్రాంలు మేడం లయన్స్ క్లబ్కి ఎప్పుడు సపోర్ట్ ఉంటూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
వారు రెండమల్ల డానియల్ గారి 10వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ లెప్రసీ హాస్పిటల్లో 100 kgs రైస్ స్టూడెంట్స్కు డొనేట్ చేయటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మేము నా కుమార్తె డాక్టర్ అనిత మేడం, నా అల్లుడు గారు డాక్టర్ పుల్లారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు జరిగే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా జయప్రదమైంది. ఈ యొక్క రైస్ కూడా మా యొక్క స్నేహ క్లబ్ ద్వారా నేను డొనేట్ చేస్తున్నాను. మా యొక్క క్లబ్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మా యొక్క డానియల్ గారికి ఆత్మకు శాంతి చేకూరాలని, తర్వాత నా అల్లుడు ఇక్కడ ఒక పెద్ద కొడుకులాగా నిలబడి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొంటూ అన్నిటి కూడా జయప్రదం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. మా మామగారు అయినటువంటి శ్రీ జి డానియల్ గారు మా మధ్యలో మా నుండి వెళ్ళిపోయి దూరం అయిపోయారు. వారి యొక్క 10వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మరి లెప్రసీ హెల్త్ సెంటర్లో ఉన్నటువంటి కాన్వెంట్ స్కూల్కు, ముఖ్యంగా అంబికా సిస్టర్ నేతృత్వంలో జరుగుతున్న కాన్వెంట్ అనేక మంది పేద విద్యార్థులకు విద్యాభ్యాసం కల్పిస్తున్నట్టు ఈ స్కూల్లో వారిని ఆకలి తెచ్చడానికి మరి మా మామగారి వర్ధంతి సందర్భంగా మరి 100 kgs రైస్ ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్యంగా మా అత్తగారు అయినటువంటి పుష్ప డానియల్ గారు ముందుకొచ్చి, నాన్న ఈరోజు మావయ్య గారి జ్ఞాపకార్థం చేద్దామన్నప్పుడు మంచి కార్యక్రమం ఇది, ఎందుకంటే పేద విద్యార్థులు ఎంతోమంది ఇక్కడ చదువుకుంటున్నారు. అలాగే ఈరోజు ఉదయం గవర్నమెంట్ హాస్పిటల్ నుండి దాదాపు 450 నుంచి 500 మందికి అల్పాహార వితరణ కూడా ఈరోజు చేయడం జరిగింది. అలాగే ఈ రోజును పురస్కరించుకొని స్థానిక మదర్ తెరిసా హోమ్లో కూడా ఉన్నటువంటి ఇన్మేట్స్కు 100 kgs రైస్ ఇవ్వడం జరిగింది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే మన నుంచి దూరమైన వ్యక్తుల యొక్క వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళు చేసిన బాధ్యతలు గుర్తెచ్చుకొని వాళ్ళు స్మరించుకుంటూ, వాళ్ళు మన మధ్యలో లేకపోయినా మన మనసుల్లో ఉండేటట్టు వాళ్ళు చేసిన కార్యక్రమాలు. ఇందాక చెప్పిన మా చింతపల్లి వెంకన్న గారు చెబుతుంటే ఉదయం కాలేజీలో డానియల్ గారు భార్యాభర్త ఇద్దరు కూడా మా విలేజ్కి వచ్చేసి పేద ప్రజలకు దుప్పట్లు వస్త్రాలు ఇచ్చారు. ఆ యొక్క సేవనే తన కూతురైనటువంటి అనితారానికి వచ్చిందని చాలా సంతోషంగా ఉంది. ఇతర వ్యక్తులు కూడా ఒకరు చూసి ఒకరు స్పందించి సామాజికంగా సమాజంలో ఉన్నటువంటి పేదవారిని ఆదుకోవాలి. ఆదుకున్నప్పుడే మరి ఎవరైతే మన నుంచి దూరం అయ్యారో వాళ్ళు మళ్ళీ మన ప్రజల్లో ఉండేటట్టు గుర్తొస్తుంది. కాబట్టి ఈరోజు స్నేహ క్లబ్ నుంచి సింగం లక్ష్మి గారు, సరళ గారు వచ్చేసి, అలాగే ఇందిర ద చార్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ స్నేహ వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళ సమక్షంలో అంబికా సిస్టర్ వాళ్ళకు డొనేట్ చేయటం, ఆవిడ మనకు అవకాశం ఇవ్వటం, తద్వారా అనేక సేవలు మనం చూసినట్టు యాంటీ లెప్రసీ రోజు మరి వారికి ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో వాళ్ళకి కావాల్సిన సామాగ్రి, ఎమర్జెన్సీ కేర్ కిడ్స్ కేర్ అవి కూడా ఇచ్చినాం. అంటే వాళ్ళు చేసే సర్వీస్లో అసలు మనం ఒక చాలా చిన్నది అన్నట్టు వాళ్ళు ఏంటంటే లెప్రసీ పేషెంట్లు ఆకట్టుకొని దగ్గర తీసుకొని పట్టుకొని డ్రెస్సింగ్ చేసి వాళ్ళకి కావాల్సిన ఆహారాలు, మందులు, వస్త్రాలు అన్నీ ఇస్తున్నారు. అలా దానిలో మన చిన్న భాగం కాబట్టి నేను చెప్పుకొచ్చేదంటే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళ ఇళ్లలో ఏదైనా కార్యక్రమాలు, బర్త్డేస్ అనుకోండి, మ్యారేజ్ యానివర్సరీ, డెత్ యానివర్సరీ, గృహప్రవేశాలు, చిన్నపిల్లల క్రాడిల్ సెరమనీస్, డబ్బులు ఎన్నో వృధా చేస్తున్నాం. అయినా కూడా ఇట్లాంటి పేదవారికి ఇచ్చినట్లయితే ఒక మన జన్మ సార్థకమైతే చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలుసు. తప్పకుండా మా మామగారు డానియల్ గారికి వారి ఆత్మకు మనందరం కూడా ఆత్మకు శాంతి కలిగేటట్టు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బుధవారం చౌటుపల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మాదగొని శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో చౌటుపల్ చౌరస్తాలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మ దగ్నం చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మాదగోని శేఖర్ గౌడ్ మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బుధవారం చౌటుపల్ మండలం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మాదగోని శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం చౌటుపల్ చౌరస్తాలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మాదగోని శేఖర్ మాట్లాడుతూ నోరు అదుపులో పెట్టుకోవాలని, లేని పక్షంలో జిల్లాలో తిరగనివ్వబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పట్టణ అధ్యక్షులు బోయ దేవేందర్, సుర్వి నరసింహగౌడ్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు పెద్దకోని రమేష్ గౌడ్, మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి పందుల రాజేష్ గౌడ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ చిన్నగోని అంజయ్య, చెరుకు లింగస్వామి, ఊదరి నరసింహ, ఊదరి మహేష్, తిగుళ్ళ రాఘవేంద్ర, ఏళ్ల మురళి, ముప్పాడి కృష్ణ, కాసులబాద బాలరాజు, మైలారం ఉదయ్, అంతటి గంగాధర్, తాటి చంద్రమౌళి, దోనకొండ కృష్ణ, వనం రాఘవేంద్ర, పొట్ట సందీప్,
జోగు నరేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ రోజ్ డే సందర్భంగా ప్రముఖ ట్రినిటీ పాఠశాలలో రోజ్ డే నిర్వహించి దానిలో గులాబీ పూల విశిష్టతను ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ డాక్టర్ ఉజ్జయిని మంజుల తెలిపారు. ఇంటర్నేషనల్ రోజ్ డే సందర్భంగా ప్రముఖ ట్రినిటీ పాఠశాలలో రోజ్ డే నిర్వహించి దానిలో గులాబీ పూల విశిష్టతను ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ డాక్టర్ ఉజ్జయిని మంజుల తెలిపారు. గులాబీలలో రకాలు రంగులను తెలుపుతూ ఎరుపు రంగు నిజమైన ప్రేమకు పట్టుదలకు నిదర్శనమని, పింకు గులాబీ అభినందనలు తెలుపుటకు నాయకత్వ లక్షణాలకు గొప్పతనానికి ప్రత్యేక అని, పసుపు రంగు స్నేహానికి ఆశావాదానికి గుర్తులని, తెలుపు గులాబీ స్వచ్ఛతకు శాంతికి నిదర్శనమని తెలుపుతూ విద్యార్థులకు సవివరంగా వివరించారు. ఇట్టి కార్యక్రమంలో చైర్మన్ కేవీబీ కృష్ణారావు, సమన్వయకర్తలు రవీందర్, అనుష, స్వప్న, లవకుమారి, స్వరూప, భార్గవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. చెరుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రివ్యూ నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. 100 పడకల హాస్పిటల్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉచిత హెల్త్ క్యాంప్. ఫిబ్రవరి 16న చేపట్టే కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ పోస్టర్ ఆవిష్కరణ. సీతారాంపురం గ్రామంలో ఘనంగా ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాలు. నార్కట్పల్లి హద్దంకి హైవే దారిలో పోయే ప్రయాణికులను, ప్రేమ జంటలను బెదిరించి దోపిడీ చేస్తున్న ముఠాను అరెస్టు చేసిన నల్గొండ జిల్లా పోలీసులు. నల్గొండలో ఘనంగా అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ శోభయాత్ర. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెంరెడ్డి రాజు. బెల్ట్ షాపులను నిషేధించాలన్న మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి బండి జంగమ్మ. బీఆర్ఎస్ నాయకులు బారక్ సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు. ఫిబ్రవరి 16న చేపట్టే కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి. జర్నలిస్టుల దీక్షను విరమింపజేసిన ఆర్డీఓ జగన్నాథరావు. జాతీయ స్థాయి తైక్వాండో పోటీలలో తెలంగాణకు 3 పతకాలు సాధించిన నల్గొండ జిల్లా తైక్వాండో క్రీడాకారులు. సూర్యాపేటలోని హోటల్ బాలాజీ గ్రాండ్లో తెలంగాణ స్పైస్ రెస్టారెంట్ ప్రారంభం. ఘనంగా ఆర్టీడీ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గండమల్ల డేనియల్ 10వ వర్ధంతి వేడుకలు. బల్కా సుమన్ దిష్టిబొమ్మ దహనం చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు. ట్రినిటీ పాఠశాలలో ఘనంగా ఇంటర్నేషనల్ రోజ్ డే. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.